హాయ్ అండి. గణిత శాస్త్ర బోధనా పద్ధతుల ప్రాక్టీస్ బిట్స్ అండి. 11th నుంచి కలిసి ఉన్న దానిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం అంటే విశ్లేషణ చేయడం. కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం అంటే విశ్లేషణ. నెక్స్ట్, సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సమర్థన ఉంటాయి అని సుగుణం కలిగిన పద్ధతి. సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సమర్థన ఉంటాయి అనే సుగుణం కలిగిన పద్ధతి. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి అండి. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి అండి. ఎందుకండి విశ్లేషణ పద్ధతి ఎక్కడి నుంచి వెళ్తాం? సారాంశం నుంచి దత్తాంశానికి. అసలు ఏం కొనుక్కోవాలి, దానికి ముందు ఏంటి, అలా ఒక్కొక్క సోపానానికి తగిన కారణాన్ని ఎత్తుక్కుంటూ చివరికి దత్తాంశానికి వెళ్తాం. కాబట్టి మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి. విద్యార్థులలో అవగాహన, తార్కిక జ్ఞానం, ఒరిజినాలిటీ పెంపొందుతాయి అనే సుగుణం కలిగిన పద్ధతి కూడా విశ్లేషణ పద్ధతేనండి. నెక్స్ట్, క్రింది వానిలో విశ్లేషణ పద్ధతిలోని దోషాలు. ఇది సుదీర్ఘమైన పద్ధతి. అంతే కదండి, ఒకదానికొకటి కారణం వెతుక్కుంటా మనకి సుదీర్ఘమైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి వేగాన్ని పెంపొందించలేము. అంతే, గణితంలోని అన్ని శీర్షికలకి ఈ పద్ధతిని సమానంగా ఉపయోగించలేము. కరెక్టే అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, విడిగా ఉన్న అంశాలను ఏకం చేయటం. ఏకం అంటే కలపటం, సంశ్లేషణ. ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ. గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించే విధానం సంశ్లేషణ అండి. ఆల్రెడీ నేర్చుకున్నటువంటి సూత్రాలను, విషయాలను కలిపి ఆధారంగా సమస్యను సాధించే విధానం సంశ్లేషణ. నెక్స్ట్, గ్రంథ రచయితల్లో గ్రంథరచనలో ఉపయోగించే పద్ధతి. గ్రంథ రచనలలో ఉపయోగించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. గ్రంథ రచయితలు గ్రంథరచనలో ఉపయోగించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సమస్య సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగపడే విధానం. సమస్య సాధనలో సోపానాలని అంటే దత్తాంశం నుంచి వరుస క్రమంలో ఏమిచ్చారు, ఏం కనుక్కోవాలి, అలా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగపడే విధానం సంశ్లేషణ పద్ధతి. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతిలోని లోపాలు. విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. కరెక్టే. విద్యార్థులకు వచ్చిన సందేహాలను తీర్చదు. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనలకు ఈ పద్ధతిలో స్నానం లేదు. కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని రూపొందించిన ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్రాచార్యుడు ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదానికి మూలమైన హ్యూరస్ ఏ భాషా పదం? గ్రీక్ భాషా పదం. హ్యూరిస్కో అనే గ్రీక్ పదానికి అర్థం నేను కనుగొంటాను. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిలోని విద్యార్థి పాత్ర. ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకోవటం. అంతే, స్వతంత్రంగా ఆలోచించడం. కరెక్టే. స్వతంత్రంగా కృషి చేయడం. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి అనేది స్వతంత్రంగా చేస్తాడు. జస్ట్ ఉపాధ్యాయుడు అనేవాడు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనల రూపంలో ఇస్తాడు, కానీ మొత్తం కూడా విద్యార్థి చేసుకుంటాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉండే పద్ధతి అన్వేషణ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది. నేను కనుక్కోవాలి, ఏంటి, ఎలా అనేది పరిశోధనా చైతన్యం ఏర్పడేది అన్వేషణ పద్ధతి. క్రింది వానిలో అన్వేషణ పద్ధతి యొక్క గుణాలు. అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మక భాగస్థుడవుతాడు. కరెక్టే కదండి. అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి తనంతట తానే ఆలోచించుకొని స్వయంగా నేర్చుకున్నది చేస్తాడు కాబట్టి క్రియాత్మకంగా ఉంటాడు. విద్యార్థి స్తబ్దంగా సమాచారాన్ని వెనుక స్వయంగా ఆలోచిస్తాడు. కరెక్టే. ఆవర్తనం ఇంట్లో చదువుకోవటం తగ్గుతుంది. కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సవ్యమైన అన్వేషణ విధానం కాకపోతే మేలుకు బదులు కీడు జరుగుతుంది అనే పరిమితి కలిగిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. అన్వేషణ అనేది కరెక్ట్గా జరగలేదనుకోండి, జరగాల్సిన మేలు కన్నా కీడు జరుగుతుంది అనేది అన్వేషణ పద్ధతి. అన్వేషణ విధానం విజయవంతం కావడానికి అవసరమైన కారకాలు. వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులకి, ఉపాధ్యాయుడికి మార్గదర్శకం చేయాలి. ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. విద్యార్థుల్లో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరి ఉండాలి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ప్రయోగశాల పద్ధతిలోని సూత్రాలు ఏంటండి? చేయటం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం. పై2 విద్యార్థుల్లో వికాసానికి స్వతంత్రంగా పనిచేయటాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ శ్రమ గౌరవాన్ని నేర్పే పద్ధతి ప్రయోగశాల పద్ధతి.